హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మేమైతే చాలా బాగున్నామండి. అందరూ కూడా బాగోవాలని అయితే కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చైతే మా విలేజ్ టూర్ అయితే చేస్తా ఫ్రెండ్స్. ఇదివరకు పాత కామెంట్లో చాలామంది మీ ఊరు చూపిమ్మన్నారండి. చూపిద్దాం అనుకుంటే లేట్ అయిపోయింది. ఈరోజు అయితే మా ఊర్లో కొన్ని ప్రదేశాలు, మా ఊళ్ళో ఉన్న చర్చిలు, మా ఊర్లో ఉన్న గుళ్ళు, రోడ్లు, అదేవిధంగా మా స్కూలు, ప్రతి దాని గురించి మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. వీడియో అయితే కడ వరకు చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా వీడియోకి అయితే ఓ లైక్ చేయండి. మొదటగా ఊరు తూర్పు సైడ్ నుండి పడమర సైడ్కి మెయిన్ రోడ్ అంతా చీపించుకుంటూ వెళ్తా చూడండి. మా ఊరు ఎంట్రన్స్లో ఉన్న పెద్దింట్లమ్మ తల్లి గుడి అండి. ఫస్ట్ ఊరు ఎంటర్ అవగానే ఈ గుడే కనపడద్దండి. ఈ గుడి వచ్చేసి అయితే రెండవ గుడి అండి, పొంత ముసలమ్మ తల్లి గుడి. మొదట గుడికి రెండవ గుడికి మధ్య 200 మీటర్ల డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పటికి ఊరు ఎంట్రన్స్లో 2 గుళ్ళు అయితే ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ నుండి మొదలెట్టుకుని ఊళ్ళోకి అయితే మనమైతే ఎంటర్ అవుదామండి. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి దగ్గరగా 2 కిలోమీటర్లు అండి ఊళ్ళోకి వెళ్ళడానికి. మెయిన్ రోడ్ అమ్మటనే వెళ్దాం మనం ఇప్పుడు. ఇవైతే స్టార్టింగ్లో తగిలే ఇల్లు అండి. ఇవి కొంచెం పొలాల మీదకే ఉంటాయి. ఇవి దాటుకుని మనమైతే ఊర్లోకి వెళ్ళాలి. ఇది ఎర్రంపేట నుండి రాజవరం వచ్చే రూట్ అండి. మా ఊరికి తూర్పు సైడ్ అండి. మీకైతే చూపిస్తున్నాను. ఇదిగోండి మా ఊరు బోర్డు, రాజవరం. బోర్డు దాటినమ్మటే మేము ఆటోలు ఎక్కే స్టాండ్ అండి ఇది. మా పేటల నుండి వచ్చి మేము అందరం ఆటోలు ఇక్కడే ఎక్కుతాము. లలిత, నేను కూడా ఇక్కడే కూర్చునే వాళ్ళం. అందరికీ కూడా మా పేటల వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చుని ఆటోలు ఎక్కుతారు. బస్సు అయినా ఆటో అయినా ఇక్కడే ఎక్కాలండి మేము. బస్ స్టాండ్ కాడ నుండి అలాగా ఒక 1/2 కిలోమీటర్ అయితే ఎదరికి వెళ్దామండి. ఎదరికి వెళ్ళినమ్మటే మనకి రైట్ సైడ్ పోలరత్నం తల్లి గుడి అండి. 1/2 కిలోమీటర్ ఎదరికి వచ్చాక మనకి మెయిన్ రోడ్డుకి రైట్ సైడ్ అయితే కనపడుద్ది. ఈ గుడి పేరు వచ్చేస్తే పోలరత్నం తల్లి. ఈ గుడి దగ్గర నుండి కొంచెం ఎదరికి వెళ్దామండి. ఇక్కడ మనకి చిన్న వినాయకుల వారి గుడి తగులుద్దండి. అక్కడ నుండి ఎక్కడికే డిస్టెన్స్ వచ్చేసి ఒక 150 మీటర్లు ఉంటుంది. దీన్ని ఆనుకుని అయితే ఐసిఐసి బ్యాంక్ ఉందండి. మా రాజవరంలో మాకున్న ఏకైక బ్యాంక్ అండి ఐసిఐసి బ్యాంకు. చూడండి, ఇక్కడ గోల్డ్ లోన్లు కట్రా కూడా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎక్కువ జీరో ఎక్మెంట్లు కూడా చేశారు. ఇది ఒక రూట్ అండి. ఇది ఊరు బయట నుండి వెళ్ళొద్దా. ఇక్కడ నుండి ఇది వచ్చేసి ఊరు మయ్యాన్ని నుండి వెళ్ళొద్దండి. ఇది పాల కేంద్రం ఊరు మయ్యాన్ని. తిన్నంగా ఎదరికొచ్చేసాక మెయిన్ రోడ్డుకి మనకైతే ఒక చర్చ్ కనపడుద్దండి. ఇది రాజవరం ఉన్న చర్చిల్లో ఇదొక చర్చ్ అండి, పెద్ద చర్చ్. మీకైతే దీని గురించి అయితే ఒకసారి చూపిస్తాను. చూడండి చర్చ్ ఎంత బాగుందో. చూసారా, చర్చ్ పెద్ద చర్చి. రాత్రి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు అయితే జరిగాయండి. ఇక్కడ ఈ గ్రౌండ్లో చాలా బాగా జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే సెంటర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇదేనండి మా సెంటర్ అయితే, మా ఊరు సెంటర్ ఇది. ఇక్కడ కనకదుర్గ అమ్మవారి గుడి ఉంది. చెట్టు కింద చూపిస్తా చూడండి. ఈ కనకదుర్గ అమ్మవారిని ఈ గుడి ఊరి దేవత రాజవరానికి. అదేవిధంగా బయటకు వచ్చి చూస్తే కొత్తగా కట్టారండి గంగనామ తల్లి గుడి. అదేవిధంగా అటువైపు పక్కనేమో రామాలయం ఉంది. రామాలయం పూర్వం నుండి ఉందండి మాకు. ఇదేమో స్వీట్ షాప్ అండి, మా రాజవరానికి ఉన్న ఏకైక స్వీట్ షాప్ ఇది. అదేవిధంగా అటే పక్కన బేకరీ ఉందండి. ఇది రాజవరంలో ఒక బేకరీ కొట్టే ఉందండి. ఈ బేకరీ కొట్టు దాన్ని ఆనుకుని అయితే మెడికల్ షాప్ ఉందండి. మాకు మెడికల్ షాపులు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా 2-3 ఉన్నాయండి. రాజవరంలో ఉన్న మసీద్ అండి. అదే దారిలో సెంట్రల్ నుండి ఎదరికొస్తే కనిపిస్తుందండి. ఈ మసీదు రాజవరంలో ఒకటే ఉందండి. ఇక్కడ దారాలు అవి కూడా కడతారు చూడండి. ఎదరికి వెళ్ళాక ఆంజనేయ స్వామి గుడి ఉందండి. చాలా అద్భుతంగా ఉంది, కొత్తగా కట్టారు మా రాజవరంలో.
ఆంజనేయ స్వామి తీర్థం జరిగింది కాబట్టి రీసెంట్గా అన్న సంతర్పణ పెట్టారు. చాలా గ్రాండ్గా అయితే పెట్టారు. తర్వాత అది వచ్చేసి ఊరు మొత్తానికి సరిపడా వాటర్ ట్యాంక్ అండి. ఇంకా ఉన్నాయి. ఇదైతే పెద్ద ట్యాంక్ అండి. అలాగా తూర్పు నుండి ఇప్పుడు సెంటర్ దాటుకుని మన ఊరు చివరికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే మనకి ఇంకొక చర్చ్ అయితే తగిలిందండి. ఈ చర్చ్ అండి రాజవరం ఉన్న చర్చిల్లో ఇది కూడా ఒక చర్చ్ అండి. మీకైతే చూపిస్తున్నా చూసారా. ఇందాక సెంటర్లో చర్చి చూపించాను. ఇది ఒక చర్చి. అదేవిధంగా మన ఇంటి దగ్గర కూడా ఒక చర్చ్ ఉంది. అదే ఊరి చివరికి వచ్చేసాక ఊరి చివరికి అయితే వచ్చేసామండి అభయాంజనేయ స్వామి గుడి. ఇప్పుడు ఈ గుడి కాడ నుండి ఇటువైపు చూస్తే లెఫ్ట్ సైడ్ జంగారెడ్డిగూడెం వెళ్ళే రూట్ అండి. ఇది స్ట్రైట్గా జంగారెడ్డిగూడెం వెళ్ళిపోద్ది. అదేవిధంగా ఈ రూట్ వచ్చేసి కేతవరం అండి. కేతవరం బైనిగూడు మళ్ళీ కొయిలగూడెం జంగారెడ్డిగూడెం రూట్ ఎక్కుద్ది. ఇప్పుడు గుడి వెనకమూల అయితే బంక్ ఉంది. మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి బంకు. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మా ఊరుకున్న ఏకైక బంక్ అండి ఇది. చూసారా. అదేవిధంగా బంకు వెనకమూల అయితే ఈ విద్యుత్తు సరఫరాది అదే సబ్స్టేషన్ అండి. మా ఊరుకున్న సబ్స్టేషను. అదే దారిలో బంకు బజార్కి ఎదరికెళ్తే సబ్స్టేషన్ అండి. ఇదే విధంగా మాకైతే రైస్ మిల్ అండి. మా ఊర్లో ఉన్న ఏకైక రైస్ మిల్లు ఇదేనండి. మేము బియ్యం గట్రా కూడా ఇక్కడ ఆడేస్తాం వడ్లు తీసుకొచ్చి. తర్వాత జంగారెడ్డిగూడెం రూట్లోకి వెళ్తే మనం కాలువ తగులుద్దండి. ఇది గుంటూరుగూడు కాలువ అంటారు కదండి. అదే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ అండి ఈ వంతున చూసారా. ఇది ఎర్రకాలువ అండి మాకు. అదిగో అక్కడ చివర వాటర్ వస్తుంది చూసారా. అక్కడైతే 3 కాలువలు కల్తీ అంటారు మాకు. వాటి పేర్లు వచ్చేసి బైనేరు, తెల్ల కాలువ, ఎర్ర కాలువ అండి. రాజవారిని ఈ మూల కలిసి ఈ చివరిగా పోతవరం నుండి అనంతపల్లి వెళ్తాయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ నేనైతే మొత్తం కవర్ చేశాను మా ఊరు స్టార్టింగ్ కాడ నుండి చివరి వరకు. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకా ఊరు మయ్యన్న అక్కడక్కడ గుళ్ళు ఉన్నాయండి. ఆ గుళ్ళు మీకైతే చూపిస్తాను. ఆ గుళ్ళతో పాటు కూడా మా స్కూల్ చూపిస్తాను. అదేవిధంగా మా ఊళ్ళో ఉన్న చెరువులు కూడా మీకైతే చూపిస్తాను. వీడియో అయితే ఎగ్జాక్ట్గా సెంటర్ నుండి రైట్కి తిరిగిన తర్వాత సాయిబాబా గుడి ఉంటుందండి. ఈ సాయిబాబా గుడిలో ప్రతి లక్షవారం కూడా అన్న సంతర్పణ జరుగుతుందండి. ఈరోజు లక్షవారం కాబట్టి అన్న సంతర్పణ జరుగుతుంది. మనం అలాగా గుడి లోపలికి వెళ్ళి సాయిబాబా గారిని అయితే చూద్దాం. మీకైతే చూపిస్తా చూడండి. ఇదేనండి మా ఊరు సాయిబాబా గారి గుడి. ప్రతి లక్షవారం కూడా తప్పకుండా అన్న సంతర్పణ అయితే జరుపుతారండి. చూసారా. కరెక్ట్గా మా సెంటర్ కాడ నుండి రైట్ సైడ్ సందు ఉందండి. అదేవిధంగా ఈ గుడి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. మా ఊరు స్కూల్ దగ్గర అయితే ఉందండి సుబ్రహ్మణ్య స్వామి గుడి. మా ఊరు ఎలిమెంటరీ స్కూల్ అండి. ఎంపీపీ స్కూలు. మేము చిన్నప్పుడు అయితే ఎక్కడ చదివామండి. మేమైతే 4వ తరగతి 2004 అండి. మ్యాక్సిమం 20 సంవత్సరాలు అయితే అయిపోతుంది. మా స్కూలింగ్ అంతా ఇక్కడే జరిగిందండి. ఎలిమెంటరీ స్కూల్. దీని పక్కనే హై స్కూల్ ఉంటుందండి. మీకైతే అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ ఉండేదండి పెద్ద చెట్టు ఉండేది. చెట్టు సాక్ష్యం అని చేసేవాళ్ళం. టేక్ చెట్టు ఉండేది. మొత్తం అన్నీ అయితే మారిపోయినాయండి ఇప్పుడు. మేము చదివిన చిన్నప్పుడు స్కూల్ అండి ఇది. మా ఎలిమెంటరీ స్కూలు. మా ఊరు హై స్కూల్ అండి ఇది. రెండు 2006 కాడ నుండి 2010 వరకు అండి మాది. 5 to 6, 9 to 10 అండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. మా ఊరు చుట్టుపక్కల మా ఊర్లో ఉన్న స్కూలే పెద్దదండి. హై స్కూలు. ఎర్రంపేట, గంగవరం, మంగపద్దేపాలెం 3 ఊర్ల నుండి అయితే మా ఊరు వచ్చేవారండి చాలామంది. ఈ స్కూల్ అయితే చాలా పెద్ద స్కూలు. అప్పటికిప్పటికి సార్లు కూడా చాలామంది మారిపోయారు. అదేవిధంగా కూడా స్కూల్ కూడా వాతావరణం కూడా చాలా మారిపోయిందండి. ఇప్పుడు స్టేజీ కూడా కట్టారు. మేము ఉన్నప్పుడు అయితే ఆ స్టేజీ లేదండి. ఈ స్కూల్లో ఎన్నో జ్ఞాపకాలు అయితే ఉన్నాయండి. 6 నుండి 10 వరకు అయితే ఈ స్కూల్లోనే చదివాము. మా ఊర్లో వచ్చేసి మొత్తం అయితే 5 చెరువులు ఉన్నాయండి. ఇందులో అయితే ప్రథమంగా ఈ చెరువు అయితే మా ఊరు తూర్పు సైడ్ ఉందండి. ఇది వచ్చేసి తూర్పు సైడ్ ఉన్న పులపాకుల చెరువు అండి. ఇదో చెరువు. ఈ చెరువు వచ్చేసి రెండో చెరువు అండి. ఇది కూడా తూర్పు సైడ్ ఉంది. దీని పేరు వచ్చేసి పెద్దింట్లం తల్లి చెరువు అంటారు, లేదంటే
వెంకట స్వామి కొండ అంటారండి. ఇది వచ్చేసి అయితే రెండో చెరువు అండి. ఈ చెరువు వచ్చేసి అయితే పెద్ద చెరువు అండి. ఇది పడమర సైడ్ ఉంది. ఇది వచ్చేసి మూడో చెరువు అండి ఇది. అదేవిధంగా ఉత్తరాన బంగారు చెరువు, అదేవిధంగా దక్షిణాన మాల చెరువు, 2 చెరువులు ఉన్నాయండి మాకు. మా ఊళ్ళో వచ్చేసి అయితే చాలా చర్చిలు ఉన్నాయండి. మేము వెళ్ళే చర్చ్ అయితే ఇదే. ఇందాక మెయిన్ రోడ్డు మీద 2 చర్చిలు చూపించాం కదండి. సెంటర్లో ఒకటి, ఊరు చివర ఒకటి, వాటితో పాటు మేము వెళ్ళే చర్చ్ కూడా ఇది. ఇంకా అదేవిధంగా చాలా చర్చిలు అయితే ఉన్నాయండి. ఊరికి 4 మూలలో కూడా ఇంకా 5-6 చర్చిలు అయితే ఉన్నాయి. ఇదో చర్చ్ అండి. ఊరు మయ్యన్న సెంటర్లో ఒక చర్చి, అదేవిధంగా ఊరు కారణాల్లో ఒక చర్చ్ అండి. అదేవిధంగా విక్కీబాబు అంగన్వాడీ బడి కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి. ఈ చర్చి పక్క అంటే అంగన్వాడీ బడి. రాజవరం మొత్తానికి 4 అంగన్వాడీ స్కూల్ అండి. అందులో ఇది ఒకటి. ఈ స్కూల్లోనే విక్కీబాబు వెళ్తున్నాడు. ఇది మన బజార్లోనే ఉంది. మన చర్చి పక్క ఉంటుంది, మన ఇంటి పక్క ఉంటుందండి. ఇంకా రాజవారం అయితే 2 ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారండి. ఒక ఆయన పేరు వచ్చేసి అయితే కంసాలి డాక్టర్ గారు, రెండో ఆయన పేరు వచ్చేసి అయితే కాపు డాక్టర్ గారు అండి. పిల్లలకి బాగా పేరండి. ఆయనే సత్యనారాయణ గారు కూడా అంటారు, బాగా చూస్తారు. 2 ఆర్ఎంపీ డాక్టర్లు అయితే ఉన్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఊరికి సంబంధించింది అయితే ప్రతిదీ కూడా మీకైతే కవర్ చేశాను. అదేవిధంగా సెంటర్లో ఒక వాటర్ ట్యాంక్ ఉంది కదండి, అది ఊరు మొత్తానికే. అదేవిధంగా అది కాకుండా మా పేటకే పైన ఇంకో పేట ఉందండి, వాటికి కలిపి 2 వాటర్ ట్యాంకులు ఉన్నాయండి. మొత్తం మా ఊర్లో 3 వాటర్ ట్యాంకులు ఉన్నాయండి. మొత్తం నాకు తెలిసినంత వరకు మా ఊరికి సంబంధించి ప్రతిదీ కూడా మీతోటైతే షేర్ చేసుకున్నానండి. మా వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఉంటా ఫ్రెండ్స్, బాయ్.